దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు గారు ఒకప్పుడు దోషకుడుగాను, హానికరుడుగాను, హింసకుడుగాను ఉన్నారని తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 12వ వాక్యంలో చెప్తారు. ఒకప్పుడు ఎప్పుడైతే దేవుని కృప పౌలు గారికి ప్రత్యక్షమయ్యిందో, ఆ కృప చేత పౌలు గారు దర్శించబడ్డారో, ఆనాటి నుండి అతని స్వభావం మార్చబడింది. సౌలుగా ఉన్నప్పుడు దోషకుడుగా, హానికరుడుగా, హింసకుడుగాను, దేవుని బిడ్డలో బాధపరిచే వ్యక్తిగా ఉన్నాడు, తన మాట తీరు కానీ తన ప్రవర్తన కానీ. కానీ ఎప్పుడైతే దేవుని కృప ప్రత్యక్షమైందో, పౌలుగా మార్చబడ్డాడో, పేరు మారటమే కాకుండా తన యొక్క సంభాషణ, తన యొక్క ప్రత్యుత్తరం కూడా మార్చబడింది. ఎలా మార్చబడిందంటే, ఉప్పు వలె ఎల్లప్పుడూ రుచికరం అన్నదిగా, కృపాసహితముగా ఉండేటట్లుగా పౌలు గారు తన యొక్క ప్రవర్తనను, తన యొక్క స్వభావాన్ని, తన యొక్క అంతరంగ జీవితాన్ని, తన యొక్క బాహ్య జీవితాన్ని, తన యొక్క మాట తీరును, తన చూపును, తన నడకను, తన ఆలోచనలు పవిత్రమైనదిగాను మార్చుకున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఉంటున్న నీవు, నీ ప్రవర్తన మారిందా? ఇంకా కుటుంబంలో మాట్లాడేటప్పుడు పొగరబోతు వ్యక్తిగా, గర్వించే వ్యక్తిగా, అహంకారం ఉన్న వ్యక్తిగా, నేను పలానా వ్యక్తిని అని చెప్పే ఒక స్టేటస్ లెవెల్ నువ్వు చూపిస్తున్నావా? పరిసయ్యుడి యొక్క ప్రవర్తన చూడండి, ఎంత పొగరగా కూడిన ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ అధ్యాయంలో మరొక వ్యక్తి ప్రార్థన కూడా మనం చూడగలుగుతాము. లూకా సువార్త 18లోనే 13వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. అయితే సుంకరి దూరముగా నిలుచుని ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. చూడండి, ఈ సుంకరి దూరముగా నిల్చున్నాడట. దూరంగా నిల్చుని ఆకాశం వైపు కన్నులెత్తాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటగానే ధైర్యం సరిపోలేదు, రొమ్మును కొట్టుకొంచు. ఒక వ్యక్తి పశ్చాత్తాపడుతున్నప్పుడు ఎప్పుడు రొమ్ము కొట్టుకుంటారో తెలుసండి? ఒక భయంకరమైనటువంటి దుఃఖము, ఒక భయంకరమైన దుఃఖము, లేకపోతే ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి నెలకొల్పబడినప్పుడు ఆ వ్యక్తి దాన్ని తట్టుకోలేక తలబాదుకుంటూ లేక గుండెలు కొట్టుకుంటూ తన దుఃఖాన్ని వ్యక్తపరుస్తుంది. ఈ వ్యక్తి ఏ మరణము ఆ ఇంట్లో సంభవించలేదు, భయంకరమైన దుఃఖకరమైన పరిస్థితి అతనికి రాలేదు. కానీ అయినా కూడా ఏం చేస్తున్నాడట? గుండెలు బాదుకుంటూ దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకో తెలుసా అండి? నేను పాపినయ్యా అని దేవుని దగ్గర పాపములో ఉన్న వ్యక్తి తన పాపం నుంచి విమోచించబడుట కొరకు అతడు తీసుకున్న మార్గం ఏంటో తెలుసా అండి? పశ్చాత్తాపడుతున్నాడు. గుండెలు బాదుకుని పశ్చాత్తాపడి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. అతనికంటే చదువుదాం. ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. దేవుని కృప ఎవరి జీవితంలో ఉంటుంది అనే విషయాన్ని మీకు చెప్పడానికి ఈ ఉపమానాన్ని తెలియపరిచానండి. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానాన్ని మీకు తెలియపరిచాను. ఆ ఉపమానంలో ఒక పరిసయ్యుడు హెచ్చించుకుంటున్నాడు, మరొక ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడట? తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు దుఃఖంతో. ఏమండి, ఆకాశం వైపు కళ్ళు ఎత్తడానికి కూడా ధైర్యం సరిపోక
ఏం చేస్తున్నాడు సుంకరి? ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దేవా, పాపిని నన్ను కరుణించమని పలికింది. గుండెలు బాదుకుంటున్నాడు, రొమ్మును కొట్టుకుంటున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. తను తగ్గించుకున్న వాడి మీద దేవుని కృప వస్తుంది. హెచ్చించుకున్నావా, నీ మీద ఉన్న కృప తొలగించబడుతుంది. నువ్వు తగ్గించుకో, దేవుని కృప నీ మీదకి వస్తుంది. ఆ పరిసేయుడు ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాల, ఈ సుంకరి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. ఏమంటున్నాడు? ఇతడు నీతిమంతుడు, ఇతను నీతిమంతుడుగా సంతోషముగా తన ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించి. చూడండి, దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట చూడండి. ఇలాంటి మాటలన్నీ కూడా మీరు బైబిల్లో టిక్ చేసుకోవాలి. జాగ్రత్తగా మీ హృదయాలలో దీన్ని భద్రపరుచుకోవాలి. ఎవరి మీద దేవుని కృప అనుగ్రహించబడుతుందట? ఎవరైతే దేవుడు ఆయన కృప నిలిచి ఉంది, దేవుని అహంకారాలు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడండి. అదే యాకోబు అదే విషయంలో మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 5:5 చూడండి ఒకసారి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి, మీరు అందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకుని మిమ్మను అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరికి దేవుడు తన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఒక సమయం రాబోతుంది దేవుడు మిమ్మల్ని హెచ్చించడానికి. ఆయన కృప ద్వారా నువ్వు హెచ్చించబడతావు. అయితే నువ్వేం చేయాలంటే ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు దేవుని యొక్క ఆయన బలిష్టమైన రెక్కల నీడలో నువ్వు దీన మనస్కుడై నిన్ను తగ్గించుకుంటే ఒక రోజున దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సుంకరి ప్రార్థనలో తగ్గింపు ఉంది కనుకనే దేవుడు సుంకరిని నీతిమంతునిగా మార్చాడు. అతనిపై కృప వచ్చింది. అతను పాపిగా ఉన్న వ్యక్తి రక్షించబడ్డాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఈ రోజున నీ పరిస్థితి మారాలన్నా, స్థితిగతులు మారాలన్నా నీకు దేవుని కృప అవసరం. ఆ కృప నీ మీదకి రావాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాశల వైపు పరిగెత్తకుండా ఒక పవిత్రమైన పరిశుద్ధమైన దీవెనల మార్గంలో నువ్వు నడిపించబడుతూ దేవుని కృప పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. కీర్తన రాసిన పుస్తకంలో కీర్తన పుస్తకం 32వ అధ్యాయము 10వ వాక్యం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించుచున్నది. దేవునికి స్తోత్ర. కృప ఎవరికి ఆవరిస్తుందట? ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో. తగ్గించుకున్న వాడి మీద కృప వస్తుంది, అతడు నీతివంతుడిగా మార్చబడతాడు. రెండవదిగా కీర్తన 32లో చెప్తున్న మాటను మనం పరిశీలన చేస్తే, కృప ఎవరి మీద, కృప ఎవరిని ఆవరిస్తుంది? కృప నీ కుటుంబాన్ని ఆవరించాలి, నీ బిడ్డల్ని కృప ఆవరించాలి. ఆ కృప ద్వారా నడిపించబడాలి అంటే నువ్వు యెహోవా యందు నమ్మిక ఉంచువారమై ఉండాలి. దేవుని నువ్వు నమ్మాలి, దేవుని కార్యాలు నువ్వు నమ్మాలి. దేవుడు నిన్ను కనికరిస్తున్నాడని, దేవుడు నిన్ను కాపాడుతున్నాడని, దేవుడు నిన్ను భద్రపరిచాడని, దేవుని యొక్క కార్యాలు నిజమైనవని నువ్వు నమ్మాలి. ఆయన నీ కొరకు భూమి మీద శరీరధారిగా సంచరించాడని, ఆయన నీ కొరకు 33.5 సంవత్సరాలు శరీరధారిగా ఆయన పరిచర్య చేశారని, నీ కొరకు ఆయన శిలువ మరణాన్ని రుచి చూశారని, శిలువలో నీ కొరకు ఆయన ప్రాణాన్ని విడిచారని, నీ కొరకు తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడని, అతి త్వరలో ఆయన రాబోతున్నాడని నువ్వు నమ్మాలి. నమ్మకము నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క కృప నీ జీవితంలో ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపినప్పుడు
నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగినని ఆయనతో ఉత్తరమిచ్చును. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తను పరుపెత్తుకుని నడిచెను. దేవునికి స్తోత్రం. చూడండి ఎన్ని సంవత్సరాలండి, అనేక సంవత్సరాలు, బహుకాలము నుండి అనేక సంవత్సరాలు. అక్కడ రాయబడిన 5వ వాక్యం 38 years 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు యేసు వాడు పడి ఉండ చూచి, ఏమండి, వాడి మీద దేవుని కృప దిగి వచ్చిందండి. కృప కలిగిన దేవుని గారు అక్కడికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయమో చూడండి. వాడు పడి ఉండటం చూచి దేవుడు అంటాడు, ఇదిగో నీవు స్వస్థపడ కోరుచున్నావా, నువ్వు స్వస్థపడాలని ఆశపడుతున్నావా, నమ్ముచున్నావా నేను నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు అడుగుతుంటే, అయ్యా నేను స్వస్థపడాలని కోరుకుంటున్నాననే ఒక భావనతో ఆ వ్యక్తి ఆ దేవుని దగ్గర తన యొక్క బాధను వ్యక్తపరిచి వెంటనే ప్రభు అన్నాడు, వెంటనే నీ పరుపెత్తుకుని లేచినాడు, నేను స్వస్థపడతావని చెప్పగానే అతను స్వస్థత పొందాడు. నమ్మకం ఉంటే నీ జీవితంలో స్వస్థత కలుగుతుంది. ఏమండి, నువ్వు యేసయ్య మీద నమ్మకం ఉంచు, స్వస్థత పొందుతావు. కృప ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. కృప ద్వారా కృప కలిగిన దేవునిగా కృపాసనుడిగా ఆయన స్థలానికి వెళ్ళి ఆ రోగిని ముట్టి స్వస్థపరిచాడు. అలాగే ఈరోజు నీ ఇంటిలో కృప కలిగిన దేవునిగా వచ్చి నీ వ్యాధులు దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. నీ జ్వరము నుండి, బలహీనతలో నుండి, నీ సమస్యల నుండి, తెగుళ్ళలో నుండి, శోధనలో నుండి, నీ కలవరాల్లో నుండి, నీ కన్నీళ్లలో నుండి, నీకున్న ప్రతి విధమైన కష్టకరమైన పరిస్థితుల్లో నుండి, అపాయకరమైన పరిస్థితుల్లో నుండి, ఆవేదనలో నుండి, ఆందోళనలో నుండి, ఆధారం లేని దిక్కుతోచని స్థితిగతుల్లో నుండి, నెమ్మది లేని ఒక బలహీన పరిస్థితుల్లో నుండి ఆయన కృప ద్వారా నీకు స్వస్థత కలగబోతుంది. నమ్మండి, విశ్వసించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని కూడా నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. కీర్తన పుస్తకము 86వ అధ్యాయం 5వ వాక్యం, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడవు, నీకు మొరపెట్టువారు అందరి ఎడల కృపాతిశయము గలవాడవై. దేవునికి స్తోత్రం. నీకు మొరపెట్టు వారందరికీ కృపాతిశయము కలవాడవై. దేవుడు దయాళుడండి. దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ మీద దేవుని దయ రాబోతుంది. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతటి ఘోరమైన పాపివైనా, ఎంతటి బలహీనమైన వ్యక్తివైనా, తిరస్కరించిన స్వభావం కలిగిన వ్యక్తివైనా, దేవుని దూషించిన వ్యక్తివైనా, దేవునికి ఆయాసకరమైన పరిస్థితులు చేసిన వ్యక్తివైనా, దేవుని యొక్క పరిచయకు ఆటంకాలు కలిగించిన వ్యక్తివైనా, ఈరోజు నీ మనసును మార్చుకుని దయాళుడైన దేవుని దగ్గరికి వస్తే క్షమాపణ నీ జీవితంలో అనుగ్రహించడానికి ఆయన సిద్ధ మనసుకుడై ఉన్నాడు. సిద్ధ మనసుతో ఆయన ఉన్నాడు. నీవేం చేయాలట? కృప పొందుకోవడానికి దేవుని నీవు మొరపెట్టు వారమై ఉండాలి, ప్రార్థన చేసే వారమై ఉండాలి, ఒకటి తగ్గించుకున్న వారమై ఉండాలి. మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. 2, దేవుని యొక్క యెహోవా యందు నమ్మిక ఉంచిన వాళ్ళ జీవితంలో కృప విస్తరిస్తుంది, కృప వాళ్ళ మీద కమ్ముకుంటుందనే విషయాన్ని మనం చదువుకున్నాము. 3వదిగా ఎవరి జీవితంలో దేవుని కృప అనుగ్రహించబడుతుందంటే ఎవరైతే దేవునికి మొర పెడతారో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేసే వారి జీవితంలో కృప అనుగ్రహించబడుతుంది. నీ యొక్క జీవితాన్ని సరిచేసుకుని దయాళుడైన దేవుని యొక్క పాదాల దగ్గర సముఖములను మోకాళ్ళ నుండి, ప్రభా నేను పాపినయ్యా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభా, అయ్యా నా మీద నీ కృప రానివ్వు ప్రభా, అనాలోచనతో, మూర్ఖంగా, గర్వంతో ప్రభా ఈ పని నేను చేశానయ్యా అని ఒక్క మాట నీ నోటితో నీ పాపమును ఒప్పుకొని దేవుని పాదాల వైపు నీ ప్రార్థన విజ్ఞాపన సమర్పించగలిగితే ఖచ్చితంగా ఈ శుభదినమునే దేవుని నీ ప్రార్థనకు జవాబునిచ్చి ఆయన కృపను నీ కొరకు పంపించబోతూ ఉన్నాడు. ఏమండి, అందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగాన్ని చూద్దామా ఒక్కసారి దయచేసి. ఇర్మియా 33:3 ఇది క్రైస్తవులకి ఒక పరలోక సంబంధమైనటువంటి ఫోన్ కాల్, పరలోకానికి ఫోన్ కాల్. ఇర్మియా ప్రవచన గ్రంథము 33వ అధ్యాయము 3వ వాక్యం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు నాకు ప్రార్థన చేయి, నేను నీకు జవాబునిస్తాను. చూసారా, దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడో. ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఏమంటే సోమరులుగా మనం ఉండొద్దు. ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేయాలి. 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. తర్వాత అంటాడు, ఏమంటున్నాడు? నీకు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. గొప్ప సంగతులు దేవుడు మనకు తెలియజేస్తాడు.
గ్రేట్ అనేక గొప్పమైన విషయాలు దేవుడు మన జీవితంలో ఆయన కృప ద్వారా మనం వాటిని పొందుకోగలుగుతాం, దాన్ని మనం అనుభవించగలుగుతాం. ప్రార్థన చేసే వారి జీవితంలో ఈరోజు ప్రార్థన చేస్తున్నారా? తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తున్నారా? ఖాళీ ఉన్న సమయంలో ఎక్కువగా ప్రార్థన అనుభవాలు కలిగి జీవిస్తున్నారా? ఎక్కువ దేవుని స్తుతించగలుగుతున్నారా? దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రార్థన చేయాలి. నీ ఉద్యోగం కొరకు ప్రార్థన చేసుకో. నీ యొక్క కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. మొరపెట్టాలి. నాకు మొరపెట్టమని నీకు ఉత్తరం ఇస్తాను. నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయి. ఎవరికైనా బలహీనం ఉంటే ముందు మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని వెంటనే ఎవరో ఒకరు ఫోన్ చేసి, కొంతమంది ఫోన్లలో అనేక మంది పాస్టర్ల నెంబర్లు ఉంటాయి. అనేక మంది పాస్టర్ల నెంబరు. ఒక ఆత్మీయ తండ్రి ఉండడు, ఒక కాపురు ఉండడు, ఒక సేవకుడు ఉండడు, ఒక సంఘం ఉండదు. కొంతమందికి వారానికి ఒక సంఘం, వారానికి ఒక సేవకుడు, ఒక సిద్ధాంతం, ఒక ఉపదేశం, ఒక క్రమము, ఒక బోధ, ఒక నడిపింపు ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సమస్య వస్తే 10 మందికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నా కొరకు ప్రార్థన చేయి, నా కొరకు ప్రార్థన చేయి. వీళ్ళు మాత్రం ప్రార్థన చేయరండి. వీళ్ళు తిరుగుతూ ఉంటారు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ముందు నువ్వు మోకాల మీదకి రావాలి. ముందు నువ్వు మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేయాలి. ఈ సమస్యను దేవుని దగ్గర వ్యక్తపరచాలి. నీ ఉద్యోగం కొరకు, నీకున్న సమస్యలు, నీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? అప్పుల సమస్యలతో పీడించబడుతున్నావు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. బలహీనతలతో ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ రోగాలతో బాధించబడుతున్నారు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి మొరపెట్టాలి. ఎందుకంటే ఆయన వినే దేవుడు, ఆయన చూచే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు గుడ్డివాడు కాదు, మూగవాడు కాదు. ఆయన వినగలిగిన దేవుడు, చూడగలిగిన దేవుడు, నీతో మాట్లాడగలిగిన దేవుడు. చెవిటివాడు కాదు. ఆయన విననేరకు ఉండునట్లు, రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తమేమి కొరచగా లేదు, ఆయన చెవులేమి మందము కాలేదని యెషయా గ్రంథంలో బహు స్పష్టంగా మాటలు రాయబడింది. మనమే ప్రార్థన చేయడం మానేసాం. ప్రార్థనలోనికి ఎక్కువ రావట్లా. ప్రార్థన చేయండి. దేవుడు మీకు కావలసిన అవసరాలు తీరుస్తాడు, అక్కరలు తీరుస్తాడు. నీ చదువుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రస్తుత దినాలలో కాలేజీలు, స్కూళ్ళు అన్నీ కూడా మరి క్లోజ్ చేయబడి ఉండగా స్టడీస్ కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఆ జ్ఞానమును కొరకు దేవుని దగ్గర మొరపెట్టాలి. ఆ వివేచన కొరకు దేవుని కొరకు మొరపెట్టాలి. సడన్గా మళ్ళీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఎగ్జామ్స్లో రాయగలిగిన సామర్థ్యత కావాలంటే ప్రార్థన ద్వారా దాన్ని మనం ఎదుర్కోవాలి. దాన్ని అన్నింటినీ మనం జయించాలంటే ప్రార్థన ద్వారా వాటిని మనం జయించాలి. దేవునికి స్తోత్రం. మరొక విషయాన్ని కూడా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 32, 33 వాక్యాలను చదువుతున్నా, గమనిద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ కలవారై ఉండిరి. ఎవడును తానుకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవునికి స్తోత్రం. అది ఇంగ్లీష్ లో రాయబడిన చక్కని మాట, గ్రేట్ గ్రేస్ అపాన్ దెమ్. గ్రేట్ గొప్ప దైవ కృప వారి మీద అధికముగా ఉందంట. ఎవరి మీద అధికంగా ఉందంటే, ఒకటి సమిష్టిగా ఉన్న వారి జీవితంలో, అంటే యూనిటీగా, ఐక్యతగా ఉన్న వారి జీవితంలో దేవుని కృప అధికముగా ఉంటుంది. సమిష్టిగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఐక్యత కలిగి జయించాలి, పోరాడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఐక్యత కలిగి ప్రార్థించాలి, సమిష్టిగా ఉండాలి. కలిగినది ఏదియో మా వల్ల కాదు, అది మాకు ఉచితముగా అనుగ్రహించబడినది. ఏక హృదయము ఏకత్వము కలిగిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదియు కాక సమిష్టిగా ఉండటం మాత్రమే కాకుండా అక్కడ చెప్పబడుతున్న మరొక మాట ఏంటంటే, ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇచ్చుచు. ప్రతికూల పరిస్థితుల్లో పౌలు గారు అపోస్తులు ఏం చేస్తున్నారంటే, సువార్తను ప్రకటిస్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని వారు ఏం చేస్తున్నారంటే ప్రకటిస్తున్నారు.
భయపడట్లేదు, ధైర్యంగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని అనేక మందికి చేరవేస్తున్నారు. చంపబడతారని, నరికి వేయబడతారని, హింసించబడతారని, ఖైదీ చేయబడతారని, లేకపోతే కొట్టబడతారని, లేకపోతే వారి మీద నేరం మోపబడుతుందని, తృణీకరించబడతారని, లేకపోతే వారిని బంధిస్తారని, బాధపరుస్తారని తెలిసినప్పటికీ అపోస్తులు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యమును ధైర్యముగా వారు ఏం చేస్తున్నారంట, ప్రకటిస్తున్నారు. వారు సాక్ష్యం ఇస్తున్నారు దేవుని గురించి. అట్టి వారి మీదకి దైవ కృప అధికముగా వచ్చిందని బైబిల్ చెప్తుంది. దేవుని కృప అధికము, ద గ్రేట్ గ్రేస్ అపాన్ దెమ్. ఎప్పుడు వచ్చిందంటే వారు ఎప్పుడైతే దేవునికి సమిష్టిగా పరిచర్య చేస్తున్నారో, ఐక్యత కలిగి ఉంటున్నారో. సంఘం ఐక్యత కలిగి ఉండాలి. సహవాసంలో ఉంటున్న సభ్యులందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. కుటుంబం అంతా సమిష్టిగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అలాంటి వారి మీద దేవుని కృప అధికముగా దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు నీవు కూడా ఒక సాక్షిగా నిలబడాలి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నన్ను కనికరించాడు, దేవుడు నన్ను కృప చూపించాడు, ఆయన కృప ద్వారా నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానని నువ్వు సాక్ష్యం ఇస్తూ ధైర్యంగా నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు, భయపడుతూ కాదు, ధైర్యంగా దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని కృప నీ మీద అధికముగా కుమ్మరించబడుతుంది. నువ్వు ఆశీర్వదించబడతావని దైవ సేవకునిగా నీకు తెలియపరుస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యవనస్తురాలు ఒక ఇంట్లో తల్లితో తరచుగా నేను బ్రెజిల్లో ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ యొక్క అందాలు, ఆ రంగుల ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒకసారి నేను వెళ్ళి చూడాలనుకుంటున్నాను. ఆ ఊరు వెళ్ళాలి, ఆ దేశం వెళ్ళాలి అని తరచుగా తల్లితో చెప్తూ ఉండేది ఒక యవనస్తురాలు కుమార్తె. అమ్మంది, అక్కడికి వెళ్ళడం మంచిది కాదమ్మా, అక్కడికి వెళ్ళడం మంచిది కాదంటే, ప్రతి సందర్భంలో కూడా నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. నా స్నేహితులు చాలా మంది ఆ ప్రాంతం బాగుంటుంది, అక్కడికి వెళితే చాలా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా తల్లితో చెప్పింది. అయితే తల్లి ఒప్పుకోలేదు, వెళ్ళడానికి అంగీకరించలేదు. ఒకరోజు తల్లి ఉద్యోగ నిమిత్తమై ఉద్యోగం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి కుమార్తె కనిపించలే. ఇంట్లో కుమార్తె కనిపించలే. ఏమైపోయిందా అని చెప్పి అంతా నెతికి చూస్తే ఆమె బట్టలు కానీ ఆమె లగేజ్ కానీ ఏమి కనిపించలే. ఆమెకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు తరచుగా నేను బ్రెజిల్లో ఒక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ చూడాలని అనుకుంటుంది కాబట్టి అక్కడికే వెళ్ళి ఉంటుందని చెప్పి తల్లి ఏం చేసిందంటే వెంటనే ఒక ఫోటో షాప్కి వెళ్ళి, ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి అక్కడ ఒక ఇంచుమించుగా కొన్ని ఫోటోలు, రకరకాల ఫోటోలు ఆ తల్లి దిగి ఆ ఫోటోలన్నీ తీసుకుని ఆ బ్రెజిల్లో ఏ ఊరైతే కుమార్తె వెళ్తానని తరచుగా చెప్తా ఉందో ఆ ఊరు వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని రోజులు అక్కడ అంతా తిరిగి ఇంకా బిడ్డ యొక్క ఆచూకీ దొరకనంతగా ఆ తల్లి ఏం చేసిందంటే ఆ ఫొటోస్ని, ఆమె ఫోటో, ఆ తల్లి ఫోటోని ఆ ఊర్లో అనేక చోట్ల ఫొటోస్ అంటించుకుని తిరిగి మరలా ఇంటికి వెళ్ళిపోయింది. ఈ కుమార్తె ఇంట్లోంచి ఆ రంగుల రోకాన్ని, ఆ అందచందాలను చూద్దామని వెళ్ళి ఆనందాన్ని అనుభవిద్దామని వెళ్ళిన కుమార్తె దగ్గర ఉన్న డబ్బులంతా అయిపోయిన తర్వాత బ్రతకడానికి ఇంకా ఆ ఊర్లో ఎలాంటి జీవించడానికి ఎలాంటి శక్తి లేక, ఎలాంటి ధనము లేక, ఒకరోజు ఒక అపవిత్రమైన పని చేసి ఆ హోటల్ గదిలోంచి పైనుండి కిందకి దిగి బాధపడుతూ దుఃఖపడుతూ కింద దిగి వెళ్తున్న వెంటనే ఆ కిందకి రాగానే ఆ దరిదాపులో తల్లి ఫోటో కనిపించింది, తల్లి అంటించిన ఫోటో కనిపించింది. ఆ ఫోటో చూడగానే దుఃఖపడి ఏడ్చి ఎంతో వేదన పడి నేను తప్పు చేశానే అని బాధపడే ఫోటో తీసుకుని గుండెలకు హత్తుకుని ఏడుస్తూ ఉంది. ఫోటో వెనకాల తల్లి రాసిన మాట ఏంటంటే, ఆ బిడ్డతో చెప్తుందమ్మా, నీవు ఈ రంగుల లోకాన్ని చూసి ఆనందిద్దామని ఇక్కడికి వచ్చావు. అయితే ఒకరోజు ఈ లోకంలో, ఈ రంగుల లోకంలో నువ్వు మోసపరచబడతావు, బాధపరచబడతావు. అయితే ఒక విషయం, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా పర్వాలేదు, నీవు తిరిగి మరలా ఇంటికి రా, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను అనే వార్త వెనకాల, ఆ ఫోటో వెనకాల రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, తల్లి ప్రేమ, కుమార్తె ఎలాంటి స్థితిలో ఉన్నా తిరిగి మరలా వస్తే హక్కున చేర్చుకుంటాను అన్న ప్రేమ
తల్లి ప్రేమ అయితే, నా తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ నువ్వు ఎలాంటి బలహీనతలో ఉన్నా మరలా దేవుని వైపుకు తేరు చూడగలిగితే ఆ కృప కలిగిన దేవుడు నేను మరలా హక్కును చేర్చుకుని నిన్ను ముద్దాడటానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను మరలా సంతోషాన్ని కలిగించడానికి, సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని వైపు తేరి చూద్దాము, కృపాసనము వైపు మనం నడుద్దాము, కృపగలిగిన దేవుని వైపు మనం చేతులు చాపుదాము. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటల ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ కృపగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్ర. ఇలా నీ మాటలు ప్రకటించే అవకాశం మీరు అనుగ్రహించినందుకు స్తోత్ర. కృప చూపినందుకై స్తోత్ర. నీ బిడ్డలు అనేక మంది నీ మాటలు విన్నారు దేవా. వారి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని మరి ప్రభు నీ వాక్యమును, ఈ ఆరాధనలో పాల్గొనే భాగ్యమును మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అవసరాలక్కర్లన్నీ తీర్చండి. నీ కృప నిరంతరము నీ బిడ్డల పక్షాన మీరు తోడుగా ఉంచండి దేవా. ఈ రోజున కృప గురించి అనేక విషయాలు మీరు మాతో ముచ్చటించినందుకే స్తోత్రాలు. దావీదు అన్నట్టుగానే నీ కృప లేకపోతే ఒక్క క్షణమైనా మేము బ్రతకలేమయ్యా, ఒక్క అడుగైనా మేము ముందుకు వేయలేమయ్యా. మా కొరకు ఉచితముగా అనుగ్రహించబడిన నీ కృప మా జీవితాలని సార్థకం చేసి దీవెన బాటలో మమ్మల్ని నడిపించేటట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో, ఈ ప్రత్యక్ష ప్రసారములో నీ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు బలపరచండి, అవసర లెక్కలు తీర్చండి, శోధనలు సమస్యలు తప్పించండి. ఈ వారము ముందున్న దినములంతా కూడా మీరు సంరక్షించండి. ఏ బలహీనతలు కానీ, ఏ తెగుళ్ళు కానీ, ఏ దుఃఖకరమైన వార్త కానీ వినపడకున్నట్లుగా సంతోషము, సమాధానముతో మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. సాతాను యొక్క ప్రతి విధమైన ఆటంకాలు, బంధకాలు యేసు నామములో విడిపించండి, విమోచించండి ప్రభువా. బానిసత్వంలో నుండి, చెడ్డ త్రోవలో నుండి, వ్యసనాలలో నుండి బందీయులైన నీ బిడ్డలకి విమోచన కలిగించండి. ఆనాడు ఐగుప్తులో ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో నుండి మీరు ఎలా విడిపించారు నీ మహిమ చేత, అలా నీ మహిమను బయలుపరిచి నీ ప్రజలందరికీ విమోచన కలిగించమని ప్రార్థిస్తున్నాను. నీ కృప చేత నీ కుటుంబ సభ్యులందరినీ ప్రభు మీరు దీవించండి, మీరు కాపాడండి ప్రభు. మీకు స్తోత్రాలు. వ్యాధులతో, బలహీనతతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. నీ రక్తం నీ బిడ్డలను స్వస్థపరచునుగాక. ఎలాంటి మరణకరమైన పరిస్థితులు ఉన్నా దాని నుండి విడుదల పొందుదురుగాక. క్షేమము వారి ఇంట ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాను. కన్నీళ్లతో నా పరిస్థితి అయిపోయింది, ఇక నేనేమీ చేయలేను అనే ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని తిరిగి మరలా పైకి లేవనెత్తండి. అయినా తిరిగి మరలా ఒక ఉత్తేజపరిచే జీవితాన్ని వారికి అనుగ్రహించండి, ఉజ్జీవింప చేయండి, మేలుకొల్పు చేయండి ప్రభు. మరొక సందర్భంలో మేమందరం కలిసి నేను స్తుతించే భాగ్యమును దయచేయండి. శీఘ్రముగా మరలా మేము మందిరంలో కలుసుకునే అట్టి తరుణాన్ని త్వరపెట్టమని ప్రార్థిస్తున్నాను. తెగుళ్ళంతా దేశము నుండి వెళ్ళగొట్టండి. ఆంధ్ర రాష్ట్రము ప్రభు అనేక వైరస్ కేసులతో మరి బాధించబడుతున్నారు నాయన, అనేక ఇబ్బందులతో బాధించబడుతున్నారయ్యా. దేశంలోనే అనేక కేసులు ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతున్నాయి. ఎందరో మరి మరణిస్తున్నారు, ఎందరో మరి ప్రభు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. గ్రామాల్లోనికి, మండలంలోనికి, జిల్లాల్లోనికి, రాష్ట్రంలో శరవేగంగా ఆయన ప్రవేశించి అనేక మందిలో భయాన్ని కలిగించిన ఈ మహమ్మారి నుంచి మీరు విడుదల దయచేయమని, మళ్ళా తిరిగి స్వాతంత్రత, సంతోషము, స్వేచ్ఛను మీరు దయచేయమని, నీ కటాక్షమును, నీ యొక్క దైవ కరుణ ఈ దేశం మీదకి మీరు పంపించి అటు రీతిగా మా ప్రార్థనలు ఆలకించండి నాయన. అనేక దినాల నుండి మేము ప్రార్థనలు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి జవాబును దయచేయమని, నాకు మొరపెట్టుమనే నీకు ఉత్తరం ఇస్తానన్నారు. జవాబునిచ్చి నాయన కృప చూపించుమని కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఈ ప్రత్యక్ష ప్రసారమును వీక్షించిన బిడ్డలకు, ఇక చూడబోతున్న అనేక మందికి దేవుని కృప సదాకాలము తోడే ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.